నమస్తే అమ్మా. నమస్తే సార్. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అయితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటో? ఏ పార్టీ? మన తెలంగాణ గెలిచాలి. మన తెలంగాణ ఎందుకమ్మా? మన తెలంగాణ గెలిస్తే కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి కదా, ఈ కేసీఆర్ కాదు జనార్దన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఆ ఇల్లు కూడా లేదు. ఆ ఇల్లు కూడా దౌర్జన్యం చేసి గుంజుకున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు సొంత సతా కావాలంటే నేను డబుల్ బెడ్రూమ్ చేపిస్తే ఇస్తలే ఇయ్యమన్నారు. ఇయ్యమన్నాక మేము ఓట్లు ఎవరికి వేయాలి బిడ్డ చెప్పు? ఓట్లు వేసి లాభం ఏముంది? మేము అనాథములు. కష్టజీవి గంప కూలి పోతాడు మా ఆయన, మా పిల్లగాడు కూలి పోతాడు, నేను ఇంటికాడు ఉంటా, నా కళ్ళు కనబడాయి. ఇవన్నీ ఉచితాల బస్సులు అవి ఇవి చేస్తామని, ఆడపిల్లలకు చేతి ఖర్చులకు పింఛన్లు ఇస్తామని, అవి వృధాయనా? అన్నిటికీ అన్ని వృధాయ. అయితే ఉచిత బస్సు వచ్చింది కదా మనకి. ఉచిత బస్సు వచ్చింది కానీ మోపిల్లలకి లేని ఆడపిల్లలకు కొంచెమన్నా తీసుకోవాలి. ఉచిత బస్సు కొంచెమన్నా తీసుకుంటేనే వాళ్ళకు ఆదాయం కదా. మాకు ఉచిత బస్సు ఇచ్చిండు, మేము ఏడుకోగలుగుతున్నాము, ఏడుకో రాగలుగుతున్నాము. మాకు మహిళలకు 2000 లోను ఇస్తామన్నారా? 2000 ఇస్తామన్నారా? మహిళల పైసలు లేకపాయే. ఇక్కడ మావి బాన్ల కూలికి ఆడాలు లేకపాయే, ఎక్కలు లేకపాయే. కరెంటు బిల్లు 0 బిల్లు ఒకటి వేసిండు బిడ్డ. అబద్ధం ఎందుకు? ఈయన గెలిచి మాకు ఈయన కేసీఆర్ రావాలి. అయితే మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళే రావాలంటున్నారు. మాగంటి రావాలి. వాళ్ళు వస్తేనే మాకు అన్ని సౌకర్యాలు మంచిగా ఉంటాయి. నాకు డబుల్ బెడ్రూమ్ రాపించిన, ఇప్పుడు రాదంటుండ్రు. అట్లెట్లా రాదంటారు? డబుల్ బెడ్రూమ్లు చాలా మందికి వచ్చినాయి, నాకెట్లా రాదంటారు? మా ఇంటికాడ ఉండింటే నీకు చూపెడతా. మా ఇల్లుని చూస్తే నువ్వు చాలా ఘోరంగా అంటావు. ఇది రాపిడి బిడ్డ, అది మళ్ళీ ఘోరంగా అంటావు. అమ్మ ఎట్లా సంసారం చేస్తున్నావు అంటావు నువ్వు. ఎట్లుంది మా పరిస్థితి? చాలా ఘోరంగా ఉంది అమ్మా. బతుకమ్మ చీరలు కూడా ఇస్తాను. ఏమి ఇయ్యలేదు మాకు, ఏడు ఇయ్యలేదు. ఇగో ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన చీరనే ఇది. అవే చీరలు కట్టుకొని 4 చీరలు ఉంటే అవే కట్టుకో. నాకున్నది ఒకటే కొడుకు. మీకు పెన్షన్ ఏమన్నా వస్తుందమ్మా? పింఛన్ రాదు, ఏం రాదు, ఏది రాదు. ముసలాయనకు రాదు, నాకు రాదు. అప్లై చేసుకున్నావా మరి? అప్లై చేసినా కూడా మీకు రాదు అంటుంది. ఎందుకని అడగలేవా? పెన్షన్ ఆఫీస్ పోయి అడగచ్చు. పెన్షన్ ఆఫీస్ కాడికి ఎరగడ్డ ఆఫీస్ ఇది ఈడికి పోయి అడగొచ్చిన. ఇది ఏడా ESR పోయి అడగొచ్చిన. మాకు పింఛన్ ఏంటమ్మా, నేను అవిటిదాన్ని అమ్మ అని కూడా కాళ్ళ మీద పడ్డగానన్నా నువ్వు వాళ్ళతో నెంబర్ రాపించుకొని రా, ఇస్తా నీకు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగలేవా? లీడర్లు ఉంటారు కదా ఇక్కడ ఎవరికి ఆడే అమ్మ లీడరు ఎవరి ఇంటికి ఆడే. ఆయనకి వచ్చిందా, ఇంట్లోకి దెబ్బేసుకున్నాడా, ఆ రోడ్ వేసిండా, పోయిండా, అంతే. మాకు ఏ దానికి ఏది సాయం చేయలేము మేము. నీటికి బాగుండంటే బాగుండా. నాకు ఎన్ని రోగాలు ఉన్నాయో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఏమైపోతానో కూడా నాకు తెలియదు. ఆరోగ్యశ్రీ పథకం కూడా ఉంటది కదా మనకి, ఇప్పుడు ఇచ్చిన కదా. ఆరోగ్యశ్రీ పథకం మీద కూడా వెళ్ళొచ్చు కదా, చూపించుకోవచ్చు. దాని మీద కూడా చూపెట్టాం కానీ ఎక్కడ ఆపరేషన్, కళ్ళకి ఆపరేషన్ చేయమంటారు. మన పైసలు పెట్టి మనం ఉచితంగా చేపించుకుంటట్టయితే. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? ఇప్పుడు చూస్తే ప్రచారంలో చూస్తే ఇప్పుడు చాలా టఫ్గా నడుస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ చూస్తే ఒకవేళ కాంగ్రెస్ చూస్తే మనకు ఒక గట్టిగా పని చేయలేదు. బీఆర్ఎస్ చూస్తేమో బీఆర్ఎస్ కూడా పని చేయలేవు. బీజేపీని చూస్తే బీజేపీ ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది మొత్తం అందరూ కాబట్టి చిన్న కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ వరకు అంతా పనిచేస్తున్నారు. అయితే బీజేపీ అవకాశం చాలా మంది, నా ఉద్దేశంతో అవకాశం పబ్లిక్తో నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ అవకాశం, ఒక చిన్న అవకాశం బీజేపీకి ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారు ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా ఉన్నారు కదా, మళ్ళీ ఇచ్చే టఫ్ కాంపిటీషన్ అంటున్నారు అందరు ప్రజలు. టీఆర్ఎస్ నుంచి మన సునీత గారికి అయితే రాజకీయం అనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్న కార్యకర్తలేమో నేర్పిస్తున్నారు, ఇది కాదు ఇట్లా చేయాలి, ఇది కాదు ఇట్లా చేయాలని. ఆమె గెలవదు అని చెప్పేసి నాకు అట్లా అనిపిస్తుంది. కాంగ్రెస్ కూడా చూస్తే కాంగ్రెస్ కూడా గెలవదని అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం నుంచో పెడితే ఇప్పుడు ఎంఐఎం కూడా డిక్లేర్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఎంఐఎం డిక్లేర్ చేస్తారో చేయరో ఆ సెకండరీ. ఒకవేళ ఎంఐఎం నుంచో పెడితే బీజేపీకి ప్లస్ పాయింట్. కానీ దయచేసి మరి తెలుగు వాళ్ళు అంతా దయచేసి అని ఏమంటారు అంటే బీజేపీని ఓట్ చేసి గెలిపారనే చెప్తున్నాను నేను ప్రజలకి. అంటే ఎందుకు బీజేపీకి ఓట్ చేసి గెలిపాలని? ఎందుకంటే మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వైన్యం గుళ్ళకి దాడు జరుగుతున్నాయో,
మనం ఎవరెవరు చూస్తే మన కాంగ్రెస్ పీరియడ్లో ఏమో ఎవరికి మంచితనం కానీ చెడ్డతనం కానీ ఏం వస్తలేదు కాంగ్రెస్ పీరియడ్ అయితే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే గట్లనే ఉంటాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ గట్లనే ఉంటాయి. ఇప్పుడు అవకాశం బీజేపీకి ఇచ్చి గెలిపారనేది నేను అనుకుంటున్నా. అంటే బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఇప్పుడు అతను వచ్చి ఇక్కడ ఏమైనా సేవలు అందించారా ఇక్కడ? లంకల్ దీపకన్న ఏమో అర్ధరాత్రి అయినా సరే కానీ ఆయన ఒక రెస్పాన్స్ అనేది అన్నకు ఉంటుంది. అర్ధరాత్రి అన్న ఎడునా అంటే నేను ఇక్కడ ఉన్న పైన అన్న ఇక్కడ చిన్న ప్రాబ్లం అంటే అర్ధరాత్రి అయినా అన్న ఉరుకుంటూ వస్తాడు. ఏ పార్టీ నాయకులు ఎవరిదాకా ఇప్పుడు దాకా రాలేరు, ఎందుకంటే దీపకన్న నాయకుడు అంత చేసినంత ఎవరు ఏం చేయలేదు ఇప్పటి వరకు. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు? 100% బీజేపీ లంకల దీపక్ రెడ్డి గెలుస్తారు. ఎందుకక్క? ఎందుకంటే లాస్ట్ టైం కూడా సార్ ఓడిపోయారు 25,000 చిల్లర ఓట్లతోనే. అయినా కానీ కంటిన్యూగా పబ్లిక్ లో ఉన్నారు. ఇక్కడ ఇది చూస్తే పేరుగా జూబ్లీస్ కానీ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అండ్ భూ కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి. పేద ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా సరే లేరు. కేవలం బీజేపీ నుంచి అభ్యర్థిగా లాస్ట్ టైం నిల్చున్న లంకల దీపక్ రెడ్డి గారే కంటిన్యూగా పబ్లిక్ లో ఉన్నారు. అందరికీ తెలుసు. మీరు వెళ్ళి పబ్లిక్ కామన్ గా ఇంటింటికి వెళ్ళి అడిగినా సరే వాళ్ళ సమస్యలను తీర్చింది ఎవరన్నా ఉన్నారంటే లంకల దీపక్ రెడ్డి గారే. సో 100%. అండ్ బీజేపీ ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ చూశారు అండ్ టీఆర్ఎస్ చూశారు, వాళ్ళ పాలన ఎలాగుందో కూడా చూశారు. ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ ఇస్తే మంచి అవకాశం ఉంది, మనం గెలిచే ఛాన్స్ చాలా ఉంది. అండ్ ఇప్పుడు గెలవాల్సిన సమయం వచ్చింది బీజేపీ కాబట్టి ఈ అవకాశం దేవుడు ఇచ్చిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే పేద ప్రజలు చాలా డ్రైనేజ్ సిస్టమే కావచ్చు, భూ కబ్జాలే కావచ్చు, అసలు ఏది కూడా డెవలప్మెంట్ లేదు ఇక్కడ. పేరుగా జూబ్లీ హిల్స్ మొత్తం ప్రాబ్లం ఉంది కాబట్టి సార్ చాలా అభివృద్ధి చేశారు. సొంత తన మనీతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తను దేనికి కూడా లోటు చేయలేదు. కార్యకర్తలకే కావచ్చు, పబ్లిక్లే కావచ్చు, 24 గంటలు అందుబాటులో ఉంటారు. అలాంటి నాయకుడు గెలిస్తే ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటారు కాబట్టి బీజేపీ తప్పకుండా గెలుస్తుంది. మన మోడీజీ ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూరే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మహిళలకే కావచ్చు ఎంతో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే జీఎస్టీ కూడా తగ్గించింది. మన కోసం, మహిళల కోసం, ప్రజల కోసం, ఇండియా కోసం ఆలోచించే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలు చూసాం. ఇప్పుడు బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి ముందు వచ్చిన ఈ బై ఎలక్షన్ మనకి ఒక ఎగ్జామ్. ఇది గెలవాల్సిందే, గెలుస్తుంది తప్పకుండా. ఇది గెలిచినాక ప్రజల్లో కూడా ఎంతో మార్పు వస్తుంది. లంకల దీపక్ రెడ్డి గెలుపు ఖాయం. అండ్ కార్యకర్తలు కూడా ఎక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ ఈ లోకల్లో ఇక్కడ కంటిన్యూగా పొద్దున్న అన్నారు పనిచేస్తున్నారు. మన ఎక్కడ వెళ్ళినా ఇంటింటికి వెళ్ళినా సరే మన దీపక్ రెడ్డి గారి పేరు మంచిగా ఉంది. మీరు కూడా ప్రజల్లో ఒకసారి చూసుకుంటే పొలిటికల్ గా ఎదిగే వాళ్ళు డబ్బుల కోసం ఎదిగే వాళ్ళు. ఈయన పబ్లిక్ నాయకుడు కాబట్టి తన సొంత డబ్బులతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి నాయకుడు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. భారత్ మాతాకి జై. అక్క నమస్తే. నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో? లేదు, ఎందుకంటే ఆయన ఇస్తాన పథకాలు ఏవి ఇవ్వట్లేదు. అందుకే వచ్చే నమ్మకం ఏం లేదు. పబ్లిక్ కు ఏంటంటే నువ్వు ఇచ్చే హామీలు నెరవేరిస్తే ఎవరికైనా నమ్మకం వస్తుంది. నువ్వు ఏది చేయలేదు, ఒక బస్సు తప్ప. 2500 మహిళలకు ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, ఏవీ లేవు. మళ్ళీ ఏంది కళ్యాణ లక్ష్మి అవి వస్తలేవు, తులం బంగారం అన్నారు, అది లేదు, ఏది లేదు. పబ్లిక్ ఎట్లా నమ్ముతారు? అమలకి 2 సంవత్సరాలు లేదు వాళ్ళకి ప్రభుత్వం వచ్చి, ఏది లేదు, నెరవేర్చేది అసలు నెరవేర్చట్లేదు వాళ్ళ కార్యక్రమాలు ఏమి. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి అయితే లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి సునీత గారు కూడా నిల్చున్నారు కదా, మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయినా సరే? ఈయన బీజేపీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది 100%. ఎందుకంటే ఆయన అందుబాటులో ఉంటాడు ప్రజలకి. ఆయన అందుబాటులో ఉంటాడు. అయినా ఇక్కడ కరెంటు పోతే ఏది పోయినా, డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా ఆయన సమస్యలు తీర్చే మనిషి అనమాట ఆయన. అంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మాగంటి సునీత గారు నిల్చున్నారు కదా, అయితే మనం సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే నా సెంటిమెంట్ జరిసేపుంటే పోతుంది. మనుషులు ఎప్పటికి ఇది కదా, 5 ఏళ్ళు వాళ్ళు దీన్ని పరిపాలించాలంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి నమ్మకం కావాలి, ఎవరు పని చేస్తున్నారు ముఖ్యం కావాలి. కానీ సెంటిమెంట్ ఏముంది? సెంటిమెంట్ ఇది లేదు కదా. ఇంకొకటి, మనం బీజేపీకి ఓటేస్తే కంటిన్యూగా మనం నెక్స్ట్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ కి ఓటేసినా, బీఆర్ఎస్ కి ఓటేసినా, కాంగ్రెస్ కి వేస్తే ఎంఐఎం వేసినట్టే, టీఆర్ఎస్ కి వేస్తే ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలు పక్క పార్టీకి వెళ్ళాలి. ఇప్పుడు ఈమె గెలిచినా సరే ఉంటారని ఏం నమ్మకం? ఏం చేస్తారని ఇంకా 3 years లో ఒక ఆడామని ఎంత ముందుకు రానిస్తారు? దీపక్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. ఈ 3 years లో మళ్ళీ కంటిన్యూ 5 years కి ఇంకా డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏమైనా పథకాలు ఇచ్చినా, ఏమైనా ఇచ్చినా. మళ్ళీ ఆల్రెడీ మనకి బీఆర్ఎస్ మునిగిపోయింది. టీఆర్ఎస్ ప్లేస్ లో వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు పక్కకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ కేసు ఎంఐకే వేసినట్టే కదా. ఇప్పుడు కావాల్సింది మనకి బీజేపీ. పబ్లిక్ కూడా కోరుకునేది బీజేపీ. సో పబ్లిక్ అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, బీఆర్ఎస్ కేస్తే ఓటు పక్క పార్టీకి వెళ్ళిపోతుంది గెలిచినా సరే. కాంగ్రెస్ కి వెళ్తే మొత్తం మైనార్టీకి వేసినట్టే, ఎంఐఎంకి వేసినట్టే. కాబట్టి ఆలోచించుకొని బీజేపీకి ఓటేయండి. ప్రజల్ని దృష్టి పెట్టుకొని, సెంటిమెంట్ కాదు, ఆడామ కాదు, ఏది కాదు. మనకు కావాల్సింది పబ్లిక్ కి సమస్యలు పరిష్కరించే నాయకుడు. సో అది ఎవరైతే ఉన్నారంటే పార్టీ పై హైకమాండ్ నుంచి బీజేపీ ఉంది, నెక్స్ట్ కూడా బీజేపీ వస్తుంది. కాబట్టి ఆలోచించుకొని ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.